చూసారా? అప్పుడు మనం గంజో గట్టుకు తాగినా ఇబ్బందేం లేదు. నేను పైన చెప్పట్లేదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా కూడా మనం చూసుకుందాం. ఇలా మన ప్రయాణం సాగవలసింది. ఇది మీరు గ్రహించండి. ఎవరైనా మాట్లాడతారా? ఇది ఇక్కడ ఈ టాపిక్ ఇంతవరకు ఉంది. ఇది సరిపోతుంది ఇవాళ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? హలో! ఉందమ్మా? సుఖాన్ని అపేక్షించే మనసు మన దగ్గర ఉందా? తాట ఉందా? తీసుకొస్తుందా? లేదా? తీసుకొస్తుందమ్మా. మాట్లాడలే. దానికి అలవాటైన రీతిలో అది కదులుతుంది. దానికి అలవాటైన రీతిలో మెదడు కదులుతుంది. చెప్పాలి కదా. వచ్చినప్పుడు అది మనకి వస్తుంది కదా చూపు. అది సీన్ కూడా కదిలేది చక్కగా. గతమును భవిష్యత్తు యోచన చేయను. కావాలి మనకి. అవును అవును. ఆయన ఏమన్నాడు? గతాన్ని తలవను, భవిష్యత్తు గురించి వగచను, ఇప్పటికి ఏదో అంటుంది. అది గుర్తు రావట్లేదు. ఇప్పుడు సుఖముగా ఉన్నాను. స్వేచ్ఛగా ఉన్నాడు. దేని మీద ఆధారపడలేదు అక్కడ. గట్టిగా కాదేస్తే మామిడికాయల మీద ఆధారపడతాం. మరి జాగ్రత్తగా చూసుకోవాలి కదా మనం. ఒక్కటనేంటమ్మా, చాలా చాలా విషయాలు ఏది స్టేట్మెంట్ ఇచ్చేటానికి ఏం లేదమ్మా. ప్రతి క్షణం చూడాల్సిందేనమ్మా. అదే పద్మా, అసలు నిజంగా ఈ మహాత్ములు మన కోసం వాళ్ళంతా కూడా చూసారా లెక్క చెప్పారంటే మనం నిజంగా నాకు అనిపిస్తుంది ఇంత ధన్యాత్మలు మన వైపు మనం చూసుకోవటం ఒక్కటే ఉంది. దేని మీద కూడా ఆధారపడటానికి ఏమన్నా ఉందా పద్మ అక్కడ? లేదమ్మా. కదా మనకి తెలుస్తానమ్మా, తెలుస్తాను. అసలు సుఖం ఇక్కడ ఏదైనా సుఖమని చెప్పేదానికి లేదు ఇక్కడ. అవునమ్మా. ఇది కూడా కానీ మన లైఫ్ లో ఒక చాలా మూడొంతుల భాగం ఏంటో మన దాని గురించే మనం ఎన్నాళ్ళు దానికోసం ఒక పోరాటమే కదమ్మా. మనకి జరిగిన ఏదైనా దాన్ని పట్టేసి కూర్చుంటున్నాం తప్ప అసలు వాస్తవాన్ని అవగాహన చేసుకుని వర్తమానంలో ఉండటం అని అమ్మ నిజంగా కూడా అమ్మా ఇది ఇలాగా ఇది అలాగా స్టేట్మెంట్ కాదు. ప్రతి క్షణం చూసుకోవాల్సిందే, అలర్ట్ గా ఉండాలమ్మా. ప్రతి క్షణం చూడవలసిందే పద్మ, చూడాల్సిందే అమ్మా. అంటే ఏంటంటే ఆయన అంటున్నాడు కదా, ప్రతి క్షణం అది ఏదో ఒక సుఖానుభూతిని తీసుకొస్తుంది అనుభవాన్ని. అవునమ్మా. ఇది సుఖము అనిపించే బొనుగుడు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఇందాక నుంచి లేరా? ఇప్పుడే జస్ట్ వచ్చా. అయింది వచ్చి సత్సంగం ముగిసేసరికి వస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఒకటి అన్నారు కదా. ఇప్పుడు అంటే